95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ కు పసుపు బోర్డు తెచ్చినట్టే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాను. కోరుట్ల నియోజకవర్గంలో ప్రచారం చేసిన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. కొత్తగూడెంలో బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అక్కినేని సురేందర్ ప్రచారం. తెలంగాణ మరింత అభివృద్ధి జరగాలంటే సీఎం కేసీఆర్ తోనే సాధ్యం. అంబర్పేటలో కాళీ యాదయ్యకు మద్దతుగా అడ్వకేట్స్ ఇంటింటి ప్రచారం. రాష్ట్రంలో అవినీతి పాలన అంతం చేసేందుకు టీడీపీ శ్రేణులు ముందుకు రావాలి. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న తుమ్మల నాగేశ్వరరావు. ఇక డీటెయిల్స్ చూస్తే జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం ముత్యంపేట గ్రామంలోని బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చెప్పిన మాట ప్రకారం నిజామాబాద్ కు పసుపు బోర్డు తెచ్చామని, అలాగే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ కూడా తెరిపిస్తామని కోరుట్ల నియోజకవర్గం బీజేపీ పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. మల్లాపూర్ మండలం ముత్యంపేటలోని ఎన్నికల ప్రచారం నిర్వహించి బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. రాష్ట్రంలోని రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ వల్ల రాలేదని, ఉద్యమకారులు, నిరుద్యోగులు, యువత తమ బతుకులు మారతాయని కొట్లాడటం వల్ల తెలంగాణ వచ్చిందని అన్నారు. ప్రభు మారిపల్లి శ్రీనివాస్ ఎట్ల ముత్యాలు ఎన్ని ఇచ్చిండు బాగా ఇస్తాడు, తీసుకోర్రి. నా భయానికి మస్తు ఇస్తాడు పైసలు. ఈసారి ఎవడి పైసలు? మన పైసలే, దోసుకున్న పైసలు 1000 కోట్లు. మనకేమో ఓటుకి 500 300 ఇస్తాడు, ఆడ 3000 కోట్లు వేసుకుపోయాడు. విన్నారా? 15 ఏళ్ల నుంచి 3000 కోట్లు సంపాదించాడు మీ ఎమ్మెల్యే. ఈసారి మొత్తం బయటికి తీస్తే నా భయానికి అన్ని తీస్తాడు. 5000 ఇస్తాడు, తీసుకోర్రి. తీసుకొని ఒట్టేయమంటాడు. ఒట్టేయమంటే తిట్టుండ్రి. అయినా ఒట్టేయమని అనుకో ఏం చేస్తారు? రేపు తుపాలు అంటారు. లోపల తుపాలు అనుకోండి. ఒట్టు తీసి గట్టు మీద పెట్టుండ్రి. పోలింగ్ బూతుల కొర్రి, కమలం పువ్వు మీద గుద్దుండ్రి. మన పిల్లగాళ్ళ భవిష్యత్తు మంచిగా చేసుకోండి. రైతు భవిష్యత్తు మంచిగా చేసుకోండి. మీ గ్రూపులని బలంగా చేసుకోండి. మీకు కొత్త హాస్పిటల్ తెచ్చుకోండి. పెన్షన్లు, రేషన్ కార్డులు అన్నీ వస్తాయవా, అతి త్వరలో వస్తాయి. బీజేపీ ప్రభుత్వం వస్తే ఫైనల్ గా మళ్ళీ చెప్తున్నా, మీరు ఇంతగానో చెరుకు పట్టుకుని వచ్చిండ్రు. చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించే బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానిదే. కాంగ్రెస్ వాడు కూడా తెరిపిలే. కాంగ్రెస్ వాడు 2004 నుంచి 14 దాకా ప్రభుత్వంలో ఉండే 10 ఏళ్ళు ఉండే ఏటికి తీసుకోలే సర్కారు. ప్రైవేట్ చేతిలో ఎందుకు పెట్టింది? ప్రైవేట్ చేతిలో తీసుకుంటామన్నారు. ఏటికి తీసుకోలే కదా. అప్పుడు కాంగ్రెస్ వాడు మోసమే, కేసీఆర్ మోసమే. నరేంద్ర మోడీ ఎవరికి మోసం చేయడు. దళిత సోదరులు ఉన్నారు, ఐడా ఉన్నారు కదా. దళిత సోదరులకు కూడా మీరు కూడా ఒక 34 ఏళ్ల నుంచి రైతులు ఎట్లా కొట్లాడినో పసుపు బోర్డుకి బీజేపీ ఎట్లా బాధ తీర్చిందో, మీరెందుకు కొట్లాడుతారు కూడా మాకు తెలుసు. ఆ బాధ కూడా తొందరగా తీరబోతా ఉన్నది. మనం చూసిరు కదా పర్యటన గ్రౌండ్లో ఎంత పెద్ద సభ ఇది. కాబట్టి రానున్న ఎన్నికల్లో పెద్ద ఎత్తున చిన్న మెజారిటీ నాకు సరిపోదు, నాకు పెద్ద మెజారిటీ కావాలి. విన్నావా? నేను మీ అందరి కొరుట్ల మీద ప్రేమతో వచ్చిన ఇడికి ఎంపీ ఇసి పెట్టుకొని వచ్చిన పెద్ద మెజారిటీతో గెలిపేయాలను, చిన్న మెజారిటీ కాదు. అయితే బాగా ఇంకెక్కువ పని చేస్తా. సరేనా? పోయొద్దునా? పోయాలా?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ శివనగర్లోని బీజేపీ అధికార ప్రతినిధి పొన్నిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జనసేన పార్టీ అభ్యర్థి లక్కినేని సురేందర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జనసేన బీజేపీ పార్టీలు పొత్తులో పోటీ చేస్తూ ఉందన్నారు. తెలంగాణలోని కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదని అన్నారు. కనుక జనసేన పార్టీని గెలిపించాలన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో జనసేన పార్టీ నుండి పోటీ చేస్తున్నానని ప్రజలు ఒక్కసారి ఆలోచించి ఆదరిస్తారని కోరుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఆయన సొంత ఏజెండా, ఆయన మంత్రి కావాలని, ముఖ్యమంత్రి కావాలని, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ విధంగా పదవుల్లోకి వచ్చారో మనకందరికీ తెలిసిన విషయం. తెలంగాణ ఏర్పడి తెలంగాణ సంపదను దోచుకున్న కుటుంబంగా వాళ్ళ చరిత్రకెక్కిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం అనేక అక్రమాలకి పాల్పడడం మాట వాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భగీరథ కానీ, కాళేశ్వరం కానీ, అదేవిధంగా మొన్నటికి మొన్న ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ విషయంలో కానీ ఒక 4 నెలల ముందు లిక్కర్ టెండర్లు పిలిచిన వైనం కూడా మనం అందరం ముక్కున వేలేసుకున్న పరిస్థితి. మేధావులందరూ కూడా రాష్ట్రంలో వచ్చిన ఆదాయం అంతా ఎటుపోయింది. ఈ లిక్కర్ సంబంధించిన టెండరు పిలవటంలో అంతరం ఏమిటని అందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ రకమైన ప్రభుత్వం తెలంగాణలో అవసరమా? తెలంగాణను ఏ రకంగా అయితే దోపిడీ చేశాడో భారతదేశం వ్యాప్తంగా సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది. దోపిడీ చేయాలనే ఆలోచనతో భారత రాష్ట్ర సమితిగా అవతరించడం, అనేక అక్రమాలకి ఢిల్లీ కేంద్రంగా ఏం జరిగిందో, ఇదే లిక్కర్ ఢిల్లీలో స్కామ్ లో ఎవరెవరు భాగస్వామిలో మనందరికి తెలిసిన విషయమే. అది కాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజలు ఏ విధంగా 2 సార్లు తీర్పిచ్చారో ఈసారి ఉమ్మడి జిల్లాలో మిశ్రమ స్పందన రాబోతా ఉంది. బీజేపీ, జనసేన పార్టీలు పోనీ చేస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కొత్తగూడెం నియోజకవర్గం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తున్నారు. అంతరించిపోతున్న కమ్యూనిస్టులను కూడా కాంగ్రెస్ పార్టీ లోపాయకారి ఒప్పందంతో ఏ రకంగా ఒక దుర్మార్గాన్ని, ఒక వ్యవస్థను వాళ్ళు ఎలా బలోపేతం చేయాలో చూస్తున్నారు. మీరందరికీ తెలుసు, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జనసేన బలపరిచిన అభ్యర్థి సౌమ్యుడు, ఒక వ్యాపారవేత్త, అందరికీ అందుబాటులో ఉండే ఒక మంచి మనిషి ఈరోజు మన నియోజకవర్గంలో అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. అది ఈ ప్రాంత ప్రజలు అదృష్టం, గెలిపించుకుంటే వాళ్ళ అదృష్టం. ఈరోజు లక్కినేని సురేంద్ర గారి నాయకత్వంలో పాల్వంచ నగరంలో విలేకరుల సమావేశం, బీజేపీ, జనసేన 2 పార్టీలు ముఖ్య నేతలు అందరూ కూడా కూర్చొని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా నియోజకవర్గం తరఫున, బీజేపీ తరఫున, మా నియోజకవర్గం సంబంధించిన అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. జనసేన వారు ఉన్నారు. కలిసి మేము రేపు ఎన్నికల్లో మా పార్టీ బలపరిచిన అభ్యర్థి సురేంద్ర గారిని గెలిపించడం కోసం, కృషి చేయడం కోసం ఈరోజు ఉమ్మడిగా మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దయవుంచి అందరూ కూడా గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి మా అభ్యర్థిని గెలిపించాలని మీడియా ద్వారా మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా పార్టీ తరఫున, 2 పార్టీల తరఫున మేము బలపరిచిన అభ్యర్థి లక్కినేని సురేంద్ర గారు ఓటర్లని, విలేకరులని, ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు.
అంబర్పేట నియోజకవర్గం నల్లకుంట్ల డివిజన్లోని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి గండ్ర మోహన్ రావు ఆధ్వర్యంలో హైకోర్టు, సికింద్రాబాద్ కోర్టు, నాంపల్లి కోర్టు అడ్వకేట్స్ ఇంటింటి ప్రచారం చేసి బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను అందరికీ వివరించారు. అనంతరం హైకోర్టు అడ్వకేట్స్ అంతా మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి అభ్యర్థి కాలేరు వెంకటేష్ ని గెలిపించవలసిందిగా కోరారు. आज अंबरपेट कॉन्स्टिट्यूंसी में नल्लाकुंटा डिवीजन की तरफ से जो है पूरे ऑल एडवोकेट्स, हाई कोर्ट, सिविल कोर्ट, रंगारेड्डी कोर्ट, सिकंदराबाद कोर्ट, पूरे ऑल कोर्ट्स के एडवोकेट्स मिलकर एमएलए कालेरू वेंकटेश साहब के लिए हम लोग पर्सनली पदयात्रा कर रहे हैं और डोर टू डोर कैंपेन कर रहे हैं और हम सब मिलके बीआरएस पार्टी के जो स्कीम्स है पब्लिक के तक हम पहुंचा रहे हैं, पब्लिक में अवेयरनेस ला रहे हैं. हम सब जो है ये पब्लिक का भी अच्छा रिस्पांस है और हर कोई जो है केसीआर साहब के स्कीम से और एमएलए साहब का जो डेवलपमेंट है नल्लाकुंटा डिवीजन में उससे हर कोई जो है यार यहाँ के लोकल रेसिडेंट्स कुछ है तो हमारे एक ही రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణలో ఏర్పడిన 9 సంవత్సరాల్లో ఒక అద్భుతమైనటువంటి ప్రగతి ఈ తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. పుట్టినటువంటి బిడ్డ నుండి కాటికి కాల్జాపే ముసలి వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక లాభం చేకూర్చే విధంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు, అనేక సంక్షేమ పథకాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. అద్భుతమైనటువంటి అభివృద్ధి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మీరు అంబర్పేటలో గత 2018లో కాలేరు వెంకటేష్ గారు గెలిచినప్పటి నుండి ఒక అంబర్పేటను అద్దంలాగా మార్చాడు. గతంలో రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉండనో మీకు తెలుసు, శ్మశాన వాటికలు ఏ విధంగా ఉండనో మీకు తెలుసు. ఇవాళ శ్మశాన వాటికలు, రోడ్లు, పార్కులు, ప్రతి ఒక్క అనేక మంది పేదోళ్ళు రెంట్ కట్టుకొని బతకడానికే ఇబ్బంది పడేటువంటి 3000 మంది బిడ్డలకు ఇవాళ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు, మన కాలేరు వెంకటేష్ గారు. అంబర్పేటలో మరొక 4 నుండి 5,000 మంది పేదలకు డబుల్ బెడ్రూమ్లు రావాలన్నా, పేదింటి పెద్ద ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకు 5,000 వరకు పెన్షన్ రావాలన్నా, అనేక సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇవాళ ఇంకా అనేక రకాలు ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా హైదరాబాద్ నగరంలో ఉచితంగా జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఫ్రీగా మనం వాటర్ సప్లై చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా డబ్బులు లేకుండా ఇట్లా అనేక రకమైనటువంటి పథకాలు ఒకవైపు చేస్తూ మరొక వైపు అభివృద్ధి దిశలో తీసుకుపోతున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో ఒక అగ్ని జ్వాలలాగా ఉద్యమాన్ని చేసి తెలంగాణను సాధించుకున్నాము. అదే న్యాయవాదులను మళ్ళీ ఒకసారి కనెక్ట్ అయిపోయి గత వారం రోజుల నుంచి పాదయాత్ర చేస్తూ కాలేరు వెంకటేష్ గారి నియోజకవర్గంలో మేము ప్రచారం చేపట్టినాము. అసలు బస్తీలలో స్పందన చూస్తుంటే ఆ బస్తీ వాసులందరూ కూడా కాలేరు వెంకటేష్ గారికి తమ గుండెల్లో ఒక గుడి కట్టుకొని ఆరాధిస్తున్నారని చెప్పి అర్థమైంది. ఇంకా చెప్పాలంటే ఈ ప్రభుత్వం ఎంత గొప్ప ప్రభుత్వం అంటే ప్రపంచంలోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప పేరుంది. మనకు అర్థమవుతుంది ఏంటంటే ఒక సమర్థుడైన, ఒక విజ్ఞత ఉన్న, ఒక విజయం ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి నాయకుడి చేతిలో ప్రభుత్వాన్ని ఉంచితే, పవర్ నుంచితే ఎంత గొప్ప అభివృద్ధి చెందుతుంది అనేది ఈ 9 సంవత్సరాల ప్రభుత్వాన్ని మనమందరం చూస్తున్నాం. అభివృద్ధిని మనం చూస్తున్నాం. ఒకప్పుడు కేటీఆర్ గారు అన్నారు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని డల్లాస్ నగరంగా మారుస్తా అన్నారు. నిజంగా నేను డల్లాస్ నగరం వెళ్ళి వచ్చిన డల్లాస్ నగరానికి హైదరాబాద్కు ఏ మాత్రం కూడా తేడా లేదు. డల్లాస్ నగరంలో ఎన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయో, ఎంత అద్దంలాగా మెరిసిపోతుందో ఈరోజు హైదరాబాద్ నగరం కూడా అంత అద్భుతంగా మెరిసిపోతుంది. ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి మనకు. ఇంకా చెప్పాలంటే మహిళలకి ప్రభుత్వం ఎంత ఫ్రెండ్లీగా ఉందంటే నాగర్ కర్నూలు ఉయ్యాలవాడలోని జరిగే కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని మర్రి జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏ సర్వేలో చూసినా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 60,000 మెజారిటీతో బీఆర్ఎస్ మొదట గెలిచే సీటు నాగర్ కర్నూలు అని సర్వేలు తెలిపాయని అన్నారు. 9 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ప్రజలు దృష్టిలో ఉంచుకుని ముచ్చటగా 3వ సారి గెలిపించాలని ఆశిస్తూ 19వ రోజున జరిగే సీఎం ప్రజా ఆశీర్వాద సభను 1,00,000 మందితో విజయవంతం చేయాలని కోరారు. 3వసారి మొన్న 8వ తారీఖు నాడు నామినేషన్ వేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు 19వ తారీఖు నాడు విజయవాడలో జరిగే
భారీ ప్రజా ఆశీర్వాద సభకు హాజరు కానున్నారు. ఆ ప్రజా ఆశీర్వాద సభకు కందరంలో ఉన్నటువంటి కవులు, కళాకారులు, మేధావులు, డాక్టర్లు, అడ్వకేట్లు, యువకులు, విద్యార్థులు, రైతులు, అన్ని సపండ వర్ణాలు ఈ సభకు తరలి వచ్చి సభను విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా ప్రజలను కోరుతూ, ఈ జిల్లా ఏర్పాటు విషయంలో, మెడికల్ కాలేజ్ ఏర్పాటు విషయంలో, సాగునీరు అందించడం విషయంలో, పాలమూరు రంగారెడ్డి ప్రజలకు నీళ్ళు ఇచ్చే విషయంలో కందనూలుకు వారికి ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో ఏది అడిగినా కాదనకుండా 9 సంవత్సరాలు. మంజీరా హై స్కూల్ సిబిఎస్ఈ ఎడ్యుకేషనల్ ఫెస్ట్ పీపీ ఫస్ట్ క్లాస్ నుండి 8th క్లాస్ వరకు 8th స్టాండర్డ్ వరకు విద్యార్థులు వివిధ విభాగాలలోని వారి నైపుణ్యాన్ని మోడల్స్ చార్ట్ రూపాలలోని వివరించారు. విద్యార్థుల పేరెంట్స్ వారి పిల్లలు చేసినటువంటి మోడల్స్ చూసి సంతోషపడుతున్నారు. ఈ కార్యక్రమంలోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి ఇస్నాపూరు గ్రామ మంజీరా హై స్కూల్లోని జరిగింది. ఇక ప్రిన్సిపల్ రేవతి, డైరెక్టర్ జగన్మోహన్, ఇన్ఛార్జి జగన్, పాఠశాల సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. It's a long time we have been doing all these programs. So, thank you very much. నేను ఇంతకుముందు ఒక 5 years మాంజర పారామిడ్ స్కూల్లో మా అబ్బాయిని చేర్పించాను. చాలా బాగుంది. తర్వాత సార్ ఏమన్నారంటే, మేము కూడా సిబిఎస్ఈ స్కూల్ స్టార్ట్ చేస్తున్నామమ్మా, ఒకసారి వచ్చి ట్రయల్ చూసి వెళ్ళండి, మీరు దాన్ని బట్టి మీకు మీ అవగాహన బట్టి జాయిన్ చేయండి అని చెప్పారు. అయితే ఒకరోజు ఏం చేసామంటే, మేము మా ఫ్రెండ్ ఫ్యామిలీ అందరూ కలిసి వచ్చి ఒకసారి కాలేజీ విజిట్ చేసాం. ఈ స్కూల్ని విజిట్ చేసిన తర్వాత ఏమనిపించిందంటే, ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఎందుకంటే నేను 20 years 15 years నుంచి మా గీతంలో చూస్తున్నాను. నేను గీతం మేము ఎంప్లాయీ, మా గీతంలో ఉన్నటువంటి స్టాండర్డ్స్ ఇక్కడ తీసుకురావడానికి వీళ్ళు గిట్ట అలాంటి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకి గిట్ట 36 years నుంచి వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఇంప్లిమెంట్స్లో ఎంతోమంది చాలామంది ముందుకెళ్ళి బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు, అందులో మనకు సమాజంలో కనిపిస్తున్నారు. కాబట్టి దీనివల్ల ఏంటంటే, మన పిల్లలకు కూడా సిబిఎస్ఈ ఫస్ట్ స్టార్టింగ్లో మన పిల్లలకు మనము పంపించామనుకో, ఎందుకంటే వీళ్ళ స్టాండర్డ్ వచ్చే రోజుల్లో పిల్లల భవిష్యత్తుకు చాలా సమృద్ధిగా మార్గదర్శకంగా ఉంటుంది అని తప్పకుండా గ్యారంటీ అని మేము అనుకొని, మా అన్న వాళ్ళ పిల్లల్ని నేను మా మిస్సెస్ అందరూ మాట్లాడుకొని మా రుద్రాల నుంచి చాలామంది మేము ప్రోత్సహించి వేయించడం జరిగింది. దీనికి అంతకు మించి రెట్టింపుగా నేను 1 yearలో చూశాను నేను. అండ్ ఇంకా రాబోయే 4 yearsలో ఎలా ఉంటుంది అనేది నేను ఇక చెప్పలేను. ఇప్పుడు ఇంత బాగుందంటే నేను ఒక టైం తీసుకొని వచ్చి చూసిపోయాను. అందరికీ ధన్యవాదాలు. స్కూల్ బాగుంటే అందరం బాగున్నట్టే. మన గురువులు ఏమిటంటే దేవత్వంతో సమానం. వాళ్ళు నేర్పే విద్యా విధానాలు ఇంట్లో కూడా పిల్లలు ఆచరిస్తున్నారు. నేను అనుకున్నాను 6 monthsలో పిల్లలు ఇంత ఇంప్లిమెంట్ అవుతున్నారంటే, నాకు అనిపించింది ఏంటంటే, ఒకటి గురువులు సభ్యత, సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనో అలాంటి ఒక వ్యక్తిత్వానికి అందరికీ మర్యాదపూర్వకంగా కానీ, ఒక విద్యా విషయాలను కానీ, సామాజికం నడవడి కానీ, పెద్దల పట్ల గౌరవం కానీ, తల్లిదండ్రుల పట్ల గౌరవం కానీ, సమాజ సేవకై ఒక సైనికుడిగా నిలబడాలనేది ప్రోత్సహించి విద్యావేత్తగా తీర్చిదిద్ది సమాజానికి అందించాలని సార్ ఇచ్చిన సందేశాన్ని చాలా బాగుంది. ఇది ముందుకెళ్ళి అంతా బాగా జరగాలని కోరుకుంటూ, ట్రాన్స్జెండర్ ను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన రాజనాల శ్రీహరి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే అతడి ఇల్లును ముట్టడిస్తామని వరంగల్ తూర్పు బీఎస్పీ అభ్యర్థి ట్రాన్స్జెండర్ పుష్పితలయ హెచ్చరించారు. ఈ సందర్భంగా పుష్పితలయ మాట్లాడుతూ, ట్రాన్స్జెండర్ బరిలో నిలిస్తే బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరైనది కాదన్నారు. నేను మీ పుష్పితలయ, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి, బహుజన్ సమాజ్ పార్టీ. మరి రాజనాల శ్రీహరి, నీకు సిగ్గు శరం ఉందా? మా లాంటి వ్యక్తుల్ని కించపరుస్తూ మా మీద ప్రెస్ మీట్లో పెట్టింది ఇప్పుడే మాకు తెలిసింది. లోపలికి వెళ్ళి మా సింబల్ని కనుక్కొని బయటికి వచ్చిన తరుణంలో, ఆ నిమిషంలో మరి నువ్వు ఎంతమందికి అమ్ముడుపోయావో తెలంగాణ ప్రజలారా మీరు ఒకటి గమనించాలి. ఒక ట్రాన్స్జెండర్గా నన్ను కించపరుస్తూ, నన్ను అవమానపరుస్తూ, నన్ను చాలా వ్యతిరేకిస్తూ మాటలు మాట్లాడిండు రాజనాల శ్రీహరి.
బెజవాడ కామ్రేడ్ నినాదాలతోటి హోరెత్తింది. పాలకులను నిరంకుశ వైఖరి పట్టు తప్పిపోతున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, ప్రభుత్వాల దురాగతాలకు బలైపోతున్నటువంటి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంతో విజయవాడలోని సిపిఎం పార్టీ తలపెట్టిన ప్రజారక్షణ భేరీ బహిరంగ సభకు భారీగా నాయకులు, కార్యకర్తలు తరలి రావడంతో విజయవాడ కిక్కిరిసిపోయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతోటి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం ద్వారానే వారికి న్యాయం జరుగుతుందంటూ ఉద్యమ స్ఫూర్తిని నాయకులు రగిల్చారు. మన ప్రజా సమస్యల గురించి ప్రజల్ని ప్రజా ఉద్యమాల్లో పాల్గొనేటట్టుగా 4 వైపుల నుంచి బస్సు యాత్రలు జరిగాయి. నేను కూడా బస్సు యాత్రలో కొన్ని దగ్గరలా పాల్గొన్నా. ఎక్కడికి పోయినా ఈ మొదనష్టపు పాలన పోవాలా అని చెప్పేసి ప్రజలు చెప్తా వచ్చారు. వీళ్ళు ఎవరి గురించి చెప్తున్నారు? మొదనష్టపు పాలన అంటే రాష్ట్ర ప్రభుత్వం. సార్, రాష్ట్ర ప్రభుత్వం సంగతి తర్వాత సంగతి సార్, మొదట ఆ ఢిల్లీలో వాడు మొదనష్టపు పాలన పోవాలి సార్ అని చెప్పేసి చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి సంగతి ఏంటి సార్? ఆ జగన్మోహన్ రెడ్డి ఆ మొదనష్టపు పాలన ఢిల్లీలో ఉన్నటువంటి దాన్ని బలపరుస్తున్నాడు సార్, ఈయన ఎందుకు ఉండాలి సార్ చెప్పారు. నేను మనవి చేస్తున్నా మీకు అందరికీ. మరి ఎందుకు పోవాలి అని చెప్పారంటే ఏం చేశాడు సార్ నరేంద్ర మోడీ? ఈ 9 సంవత్సరాల పరిపాలన ఏం చేశాడు? ఎక్కడైనా ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమను కొత్తదాన్ని తీసుకొచ్చాడా? ఎక్కడైనా ఒక్క ప్రాజెక్ట్ అంటే ఒక ప్రాజెక్టుని. ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన వ్యవసాయ సంఘం నాయకులు, అలాగే ఈరోజు జరిగినటువంటి రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతుకి సారథ్యం వహించినటువంటి రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు వి వెంకటేశ్వర్లు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చినటువంటి సోదరి సోదరులారా, ఇప్పటికే కొన్ని పత్రికలు ప్రచురించాయి. పోటెత్తిన ఎర్ర సముద్రం అని ప్రజాశక్తి ప్రకటించింది. అంటే ఇప్పుడే ప్రారంభానికి ముందు అమరావతి ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక ప్రముఖ నాయకుడు ఇక్కడికి వచ్చి సీతారామ యేచూరి గారితో, బివి రాఘుల్ గారితో ఫోటో దిగుతానని చెప్పి ఫోటో దిగిన తర్వాత ఆయన చెప్పాడు, ఏమండి ఇదే రాష్ట్ర రాజకీయాల్లో ఏమో అనుకున్నాం, కొంతమంది కమ్యూనిస్టుల పని అయిపోయింది అంటున్నారు. ఈరోజు ఈ ఎర్ర కవాతు చూస్తుంటే, ఎర్ర సైన్యం చూస్తుంటే 2024లో కమ్యూనిస్టులు మరి తిరిగి పుంజుకుంటున్నారని కనిపిస్తుందని చెప్తున్నారంటే, తన హయాంలో ఖమ్మం జిల్లా అభివృద్ధికి 44,000 కోట్లు తెచ్చి సీతారామ ప్రాజెక్టు నుంచి జాతీయ రహదారుల నిర్మాణం వరకు పనులు చేయించానని, మరికొన్ని రహదారులు కూడా నిర్మాణంలో ఉన్నాయని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మంలో నిర్వహించిన రోడ్ షోలు 6వ డివిజన్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలోని మాట్లాడారు. కేంద్ర మంత్రి గడ్కరీ తోటి తనకున్న సత్సంబంధాలతోటి జాతీయ రహదారులకు నిధులు తెచ్చానన్నారు. రాష్ట్రంలోని అవినీతి పాలన అంతం చేసేందుకే టీడీపీ శ్రేణులు ముందుకు రావాలని, కాంగ్రెస్ గెలుపునకు సహకరించాలని తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ఇచ్చిన స్ఫూర్తితోటి తెలుగు ప్రజలు తలెత్తుకుని తిరగాలని, ఆత్మ గౌరవంతో బతకాలని, ఖమ్మంలో కాంగ్రెస్ గెలుపుతో ఏపీలో రాజకీయంగా కీలక మార్పులు జరుగుతాయన్నది అర్థం చేసుకోవాలని అన్నారు. సంతోషం. ఈరోజు శ్రీనివాసనగర్ కాలనీ పెద్ద ఎత్తున నా స్వాగతం పలకటమే కాకుండా సోనియా గాంధీ గారి యొక్క ఆశలు నెరవేర్చడం కోసం, రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావటం కోసం ఇంత పెద్ద ఎత్తున ఉదయాన్నే వంట పనులు, ఇంటి పనులు అన్నీ మానేసి ఈ యాత్రలో పాల్గొన్నటువంటి ప్రతి తల్లికి, ప్రతి చెల్లికి, అన్నకి, తమ్ముడికి, అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మీకు తెలుసు, ఆ రోజున శ్రీనివాసనగర్ ఏంటో తుమ్మల గారు ఇక్కడ ఎమ్మెల్యే 5 సంవత్సరాలు ఉండి మిగతా మంత్రి పదవి కాలంలో కూడా
ఇది ఒకప్పుడు పెద్ద డివిజన్ కి సంబంధించినటువంటి మౌలిక వసతులతో పాటు ఈ మీదుగా దంసలాపురానికి రోడ్డు కావాలని చెప్పి మన వాళ్ళు అందరూ అడిగారు. నేను కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఆ రహదారేయటమే కాకుండా ఖమ్మం పట్టణ మంచి ఖమ్మానికి ఒక రూపం తీసుకొచ్చాం. అప్పుడు వీళ్ళు మా దగ్గర లేరు. వీళ్ళు ఈ గుర్తు మీద గెలిచి నాటకాలు ఆడే టైంలో నేను ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఇప్పుడు జరిగినటువంటి అభివృద్ధి మొత్తం ఇందాక గోళ్లపాడు ఛానల్ తీసుకెళ్లారు 18వ వార్డులో. అదేవిధంగా 19వ వార్డులో ఇప్పుడు వచ్చినటువంటి పల్లెవరు గాని దంసలాపురం బ్రిడ్జ్ గాని ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మనమే చేసుకున్నాం. లకారం గాని ఈ ప్రభుత్వంలో జరిగిన కార్యక్రమాలన్నిటికీ నేనే ముఖ్యమంత్రి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి ఈ జిల్లాకి 44,000 కోట్లు, అది సీతారామ ప్రాజెక్టు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు. మీరు ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నారు కదా, ఎట్లుందంట మన రోడ్డు? సూపర్. రేపు రాజమండ్రి అట్లా వెళ్తావు, నువ్వు కోదాడ అట్లా వెళ్తావు. ఎక్కడికి వెళ్లాలంటే ఖమ్మం నుంచి సూపర్ రోడ్డు మీద వెళ్తావు. అది మన హయాంలో చేశానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఖమ్మంలో ఇంకా ఇది వెనకబడి ఉందని చెప్పి కమ్యూనిస్టులు డివిజన్ కాబట్టి కమ్యూనిస్టులు గెలిచారు, నాతో ఉంటారో ఉండరో, మళ్ళీ రేపు ఎప్పుడు ఎటుపోతారని చెప్పి వీళ్ళకి సరిగ్గా పనులు చేయలేదని భాస్కర్ గారు చెప్పారు. మిగిలిన పనులన్నీ కూడా చేపించే బాధ్యత నాది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా సోనియా గాంధీ గారు మన హైదరాబాద్ వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద సమావేశం పెట్టి 10 లక్షల మంది మహిళలు వచ్చారు. ఆ మహిళా సమావేశంలో కాబట్టి మీ గౌరవమే నా గౌరవం. మీరు ఎక్కడున్నా నా మనుషులే. నేను ఎక్కడున్నా కూడా ఈ జిల్లా అభివృద్ధికి కాంక్షిస్తాను. కాబట్టి తప్పకుండా నా భవిష్యత్తుని నిర్దేశించేటటువంటి ఎన్నిక, ఖమ్మం జిల్లా రాజకీయాన్ని మలుపు తిప్పేటటువంటి ఎన్నిక. రేపు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం ఇవాళ సాక్షాత్తు బీఆర్ఎస్ పార్టీ యావత్తు కూడా రాష్ట్రాన్ని మొత్తాన్ని వదిలేసి ఈ ఇద్దరిని ఓడించాలని చెప్పి తలుస్తున్నారు. అది ఖమ్మం కావచ్చు, పాలేరు కావచ్చు. అది మీ తరం కాదు అని చెప్పి కూడా మనం చెప్పదలుచుకున్నాం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రాణాలకు తెగించి కేసులకు భయపడకుండా, దెబ్బలాట్లకు భయపడకుండా, తనను పగిలినా రక్తం కాలినా 3 రంగుల జెండా కోసం పరితపించేటటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకి నా జన్మలకి రుణపడి ఉంటారని చెప్పుకుంటే ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వాళ్ళకి తోడుగా మేము ఉన్నామని చెప్పి మీరు కూడా ఈ రోజు పట్టు జెండా వేసుకొని నా గెలుపు కోసం వచ్చారు. నా జీవితానికి ఇంతకంటే ఏమీ అక్కర్లేదని చెప్పకుండా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ ఎన్నికలు అందరి ఎన్నికలు, ఈ గెలుపు మన గెలుపు, ఈ గెలుపు మీ గెలుపు, ఈ గెలుపు ఖమ్మం జిల్లా ప్రజల గెలుపు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ కు పసుపు బోర్డు తెచ్చినట్టే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాను. కోరుట్ల నియోజకవర్గంలో ప్రచారం చేసిన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. కొత్తగూడెంలో బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అక్కినేని సురేందర్ ప్రచారం. తెలంగాణ మరింత అభివృద్ధి జరగాలంటే సీఎం కేసీఆర్ తోనే సాధ్యం. అంబర్పేటలో కాళీ యాదయ్యకు మద్దతుగా అడ్వకేట్స్ ఇంటింటి ప్రచారం. రాష్ట్రంలో అవినీతి పాలన అంతం చేసేందుకు టీడీపీ శ్రేణులు ముందుకు రావాలి. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న తుమ్మల నాగేశ్వరరావు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.